ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎన్నికలను వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా పంపకాలు, కొనుగోలుకు 9,000 కోట్లకు పైగా సిద్ధం. అసెంబ్లీ నియోజకవర్గానికి 45 కోట్ల నుంచి 50 కోట్ల ఖర్చు. ఇప్పటికే మండలానికి 10 కోట్ల నుంచి 15 కోట్ల తరలింపు. మండలాల వారీగా నమ్మిన బండ్లకు బాధ్యతలు, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో జాబితా రూపొందించిన వ్యూహ బృందాలు. భూ హక్కు చట్టు రద్దుపై రెండో సంతకం. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటి? బీసీలో ఈ పార్టీకి వెన్నెముక. వారికి 1.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాం. చీరాల ప్రజాగణంలో చంద్రబాబు. బ్యాంక్ ఖాతాలే లేవు, నగదు జమ చేశారంట. 2-3 ఖాతాలున్న వారికి ఎందులో వేశారో తెలియట్లేదు. నడవలేని వాళ్ళు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన జాబితాలో లేని వైనం. పింఛన్దారులు అష్టకష్టాలు పెడుతున్న జగన్. గతంలో ఎవరూ చేయలేని పాలన చేసి చూపాం. మాపై దుష్ప్రచారాలు మానుకోవాలి సీఎం జగన్. ప్రాణాలు తెగించి నయవంచకుడితో తలపడుతున్న పవన్ కళ్యాణ్. ఎన్నికల వేళ జగన్మాయ. మే 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ. జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం. కాలం నిజమో తెలియక వేతన జీవులు ఉక్కిరిబిక్కిరి. బ్యాంకులకు సెలవైన 8:30 నుంచి ఇవ్వటమే జగన్కు తెలుసు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ నీళ్ళు లాక్కునేవాడు కాదు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం. దేశంలో 10 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతుంది. రికార్డులు అప్డేట్ చేసి రైతులకు అందజేస్తాం. వారిపైన పైసా భారం పడకుండా పనులు చేపట్టాం. కోర్టుల ఆఫీసు చుట్టూ తిరిగే దుస్థితిని తప్పించాం. బాబును ఓడించడమే, పేదలను గెలిపించడమే. వృత్తి అంతా భ్రాంతి. నిరుద్యోగులపై మరోసారి చంద్రబాబు మాయవల. జాబ్ రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారం. కరపత్రాలు చేసి ఊరూరా పంపిణీ. ఇంటికో ఉద్యోగం, లేదంటే నెలకు 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ. అధికారంలోకి వచ్చాక 4.5 పేట ఊసే లేదు. మధ్యతరగతికి మరింత భరోసా. వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్. పట్టణ ప్రాంతాల్లో ఆదాయ మధ్య కుటుంబాలకు సరైన ధరలకి ఇళ్ల స్థలాలు. 120 పట్టణాల్లో లేఅవుట్. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం. ఆడియోలకు అడ్డంగా దొరికిపోయిన వైనం. ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకమైన అవాస్తవం. సమస్యల పరిష్కారానికి వీరితో చర్చిస్తూ కృషి. బుర్రలేని సర్కార్, డేటా చోరు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ. ప్రభుత్వ వెబ్సైట్లలో అందరికీ అందుబాటులో. ఒక్క క్లిక్తో కీలక సమాచారం అంతా లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంక్ ఖాతా వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్ట్ వరకు, ఆధార్, రేషన్ కార్డు ఫోటో నెంబర్, ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్లోనే. ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. భూరక్షణ కాదు, భక్షణే. టైటిల్ యాక్ట్ ప్రజాకంటకమే. చట్టంలోని తప్పులను మీ ముందే ఉంచుదాం. మీరు ఆ చట్టం తెచ్చారని నిరూపిస్తాం. రైతులకు న్యాయాన్ని దూరం చేసే చట్టం అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ప్రజల ఆస్తిని పత్రాలన్నీ జగన్ ఇంట్లో. హైదరాబాద్లో నానక్రమగూడలో 3 కబ్జాలు, 6 సెటిల్మెంట్లుగా పాలన. ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా చేసిన వైవి సుబ్బారెడ్డి. గ్రాబింగ్ చట్టం రద్దుపైనే నా రెండో సంతకం. రికార్డులు మార్చి భూముల స్వాహాకి ల్యాండ్ టైటిలింగ్ చట్టం. చంద్రబాబు. గ్లాస్ గుర్తుపై గందరగోళం. జనసేన పోటీ చేసే స్థానాల వరకే ఈసీ ఊరట.